The oldest way. Inside I've got faster than the way I was doing it outside. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము డెన్వర్ అరోరాలో ఉన్న ప్లెయిన్స్ కన్జర్వేషన్ సెంటర్కి వచ్చేసాం. అంటే ప్రకృతి సంరక్షణ మరియు విద్యా కేంద్రం. ఇక్కడ మనం మెయిన్ గా చూసేది ఒకటి సాడ్ విలేజ్ అండ్ ఇంకోటి వ్యాగన్ రైడ్ చేస్తాం. సాడ్ విలేజ్ లో ఏంటంటే 1800s లో నేటివ్ అమెరికన్స్ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్స్, హౌసెస్, స్కూల్, బ్లాక్ స్మిత్ షాప్ అప్పట్లో ఎలా ఉండేవో అన్ని కనిపిస్తాయి. వ్యాగన్ రైడ్ లో నేచర్, హిస్టరీ, ఎకలాజీ, కల్చర్ ఆఫ్ ద ఏరియాని గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ రాకీ మౌంటైన్స్ యొక్క అమేజింగ్ వ్యూస్ కూడా చూడొచ్చు ఈ రైడ్ లో. కంప్లీట్ కాస్ట్ డీటెయిల్స్ అండ్ ఫ్రీ డేస్, లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి విజిటర్ సెంటర్. దీంట్లో మనం హిస్టరీ ఆఫ్ ద ప్లేన్స్, పర్సన్స్ హూ లివ్డ్ ఇన్ సాడ్ హౌసెస్ అండ్ నేటివ్ అమెరికన్ ట్రెడిషన్స్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ వ్యూవింగ్ అన్నీ చూడొచ్చు. మేము అన్నీ ఫ్రీగా చూసాం. ఫ్రీ డే రోజు వెళ్ళాం కాబట్టి, లేదంటే ప్రతి దానికి ఫీ ఉంటుంది. Native American flute. Yeah. So there's single flutes and double flutes. So this is a single flute. It just has one side and it has 6 holes on it. Okay. Sometimes they have 5 holes. This one is a double flute, so it has 2 chambers. Okay. So there's the single flute side of it, but then there's also a drone side. So this one only plays 2 notes. Okay. It has like the bottom note and the high note. So only the octaves. ఈ వ్యాన్ లో మనల్ని విజిటర్ సెంటర్ నుంచి ఆ సాడ్ విలేజ్ దగ్గరకు తీసుకెళ్లి డ్రాప్ చేసి మళ్ళీ ఒక 30 to 40 minutes తర్వాత మెయిన్ సెంటర్ దగ్గర డ్రాప్. So we're going to time travel a little bit and you can see how people lived in the past. There's 2 houses, a 1-room schoolhouse and a blacksmith shop that you can explore, and one of the houses is baking cookies. So you can ఇదే సాడ్ విలేజ్ లో బ్లాక్ స్మిత్ షాప్. ఇప్పుడు అంటే చెక్కలతో కడుతున్నారు ఇక్కడ హౌసెస్, కానీ అప్పట్లో అంట సాడ్ బ్రిక్స్ తో కట్టేవాళ్ళు. అంటే గ్రాస్, సాయిల్ కలిపి పెరిగిన దాంతో ఇల్లు కట్టేవాళ్ళంట. వాటితో ఇళ్ళని కట్టుకోవడం వల్ల సమ్మర్ లో కూల్ గా, వింటర్ లో వార్మ్ గా ఉంచుతాయి అండ్ ఎక్స్ట్రీమ్ విండ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి అంట. చాలా తక్కువ రెయిన్ఫాల్, పూర్ సాయిల్, సివియర్ వింటర్స్ తో ఫ్యామిలీ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు పంటల్ని పండించుకోనికి అండ్ అలాగే సర్వైవ్ అవ్వనీకి. ఇంకా అలా కొద్దిగా ముందుకు వెళ్తే వాళ్ళ హౌస్ ఎలా ఉండేదో చూడొచ్చు. ఇక్కడ ఈ వింటర్ కి, స్ట్రగుల్ కి ఉండలేక చాలా వరకు మూవ్ అయిపోయారంట వేరే వేరే ప్లేసెస్ కి అప్పట్లో. పెద్దవాళ్ళతో కలిపి పిల్లలు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి అంట. అంటే పేరెంట్స్ కి హెల్ప్ చేయడం, ఫార్మింగ్ లో, కుకింగ్ లో, వాటర్ గ్యాదరింగ్, హౌస్ మెయింటైనింగ్ లో అలా హెల్ప్ చేసే వాళ్ళంట పిల్లలు కూడా. The stove is very hot. It is on and has fire inside, so don't let the little one get too close to it. Oh shit. You think you can find some things in here? ఫార్మింగ్ వచ్చేసి మెయిన్గా వీట్, కార్న్, బీన్స్ పండించే వాళ్ళు. అండ్ ఎనిమల్స్ వచ్చేసి హార్సెస్, కౌస్ అండ్ చికెన్ అంటే కోడిని పెంచే వాళ్ళంట. Animals, chickens and livestock and things like that.
someone collecting a whole wheelbarrow full of bison dung to use as fuel. But I don't. తినొచ్చేసి ఇక్కడ దారం ప్రిపేర్ చేస్తుంది షీప్ వూల్ క్లాత్స్ కోసం. అంటే ఓల్డెన్ డేస్ లో ఇలా చేసేవారంట. This is the oldest way. Inside I've got a more this time period spinning wheel. Okay. పైన వచ్చేసి అది చిల్డ్రన్స్ రూమ్. ఇంకా ఈ ఎన్విరాన్మెంట్ ని బట్టి లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకునే ఉన్న రిసోర్స్ ని మంచిగా సంరక్షించుకొని మెటీరియల్స్ ని రీయూజ్ చేసుకోవడం, ఏదన్నా ప్రాబ్లం ఫేస్ అవుతే ఇన్నోవేటివ్ గా ప్రాబ్లం కి సొల్యూషన్ కనుక్కోవడం, క్రియేటివ్ వేగా ఫుడ్ ని స్టోర్ చేసుకోవటం, అలా సిచ్యువేషన్ కి తగ్గట్టు లైఫ్ ని మార్చుకునే వాళ్ళు. ఇది క్లాత్స్ ప్రిపేర్ చేసే మెషిన్ అప్పట్లోది. Stitching and embroidery, yes. So by 1887, mostly people were able to buy cloth already. They didn't have to make their own. Okay. But sometimes you would still do stuff like this with wool for like sweaters and scarves and warm things yourself. And you could, some people did, but mostly factories were doing it by then and they could buy it already made. So people were doing more decorative things. ఇది కూడా దారం ప్రిపేర్ చేసేదే, కాకపోతే కొద్దిగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఇందాక చూపించింది Faster than the way I was doing it outside. ఇది వచ్చేసి స్కూల్ అన్నట్టు, 1 room స్కూల్. అప్పుడప్పుడు అవైలబుల్ గా ఉన్నప్పుడు వెళ్ళి రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ బేసిక్స్ So all the kids from the area or the town would come and learn in one same classroom. అండ్ ఇంకా బిజీ ఫార్మింగ్ సీజన్ లో ఇంట్లోనే ఉండి వర్క్ లో హెల్ప్ చేసే వాళ్ళంట పిల్లలు. Show them that they would get smacked Okay. on the hand if they got, you know, if they were talking or if they weren't sitting upright. They would have like the dunce cap that they would have to sit on. Okay. Yeah, tie their hands behind their back if they were left-handed. Okay. So lots of different things. So. పక్కన ఉన్నవి అవి వచ్చేసి వాష్రూమ్స్ అన్నట్టు. ఇక్కడితో సాడ్ విలేజ్ అయిపోయింది. వ్యాన్ మనల్ని మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ వ్యాగన్ రైడ్. కొలరాడోలో హాఫ్ ఆఫ్ ద స్టేట్ రాకీ మౌంటైన్స్ తో కవర్ అయిపోయి ఉంటది. మనం ఎటు వెళ్ళిన మ్యాక్స్ మౌంటైన్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ వ్యాగన్ కంప్లీట్ రౌండ్ ట్రిప్ వచ్చేసి 1 hour పడుతుంది మనకి. మనల్ని నార్మల్ గా వెహికల్ లో కూడా తీసుకెళ్ళి, కానీ ఇలా వ్యాగన్ లోనే ఎందుకు అంటే అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేసే వాళ్ళంట 1800s. ఒకటి హిస్టారికల్ కనెక్షన్ అని మనకు తెలియనికి, అండ్ ఇంకోటి ల్యాండ్స్కేప్, వైల్డ్ లైఫ్, మౌంటైన్ వ్యూస్ ఓపెన్ గా ఎంజాయ్ చేయొచ్చు అని. గైడ్ చేసే వాళ్ళు ఒక్కో చోటు ఆపుకుంటూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్ని. ఇది వచ్చేసి ప్రైరీ డాగ్, 1 type ఆఫ్ గ్రౌండ్ స్క్విరెల్ అనొచ్చు. ఇవి వచ్చేసి ఓపెన్ గ్రాస్ ల్యాండ్ లోనే ఉంటాయి. మెయిన్ గా వెస్టర్న్ అండ్ సెంట్రల్ యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలో ఉంటాయి. తను చూయించేది కయోటీ స్కిన్. ఇవి ఆ ప్రైరీ డాగ్స్ ని తింటవి అంట. నేను కయోటీ యానిమల్ పిక్ చూపిస్తాను. ఇది ప్రాంగాన్ ఎనిమల్ కి సంబంధించింది. యాక్చువల్ గా మాకు ఆ ఎనిమల్ కనిపించలేదు, నేను పిక్ చూపిస్తాను. ఇది ఈగల్ హెడ్, స్కల్ అండ్ వింగ్స్. అది ఫ్రెండ్స్ ప్లేన్స్ కన్జర్వేషన్ సెంటర్. ఎలా అనిపించింది ఈ ఇన్ఫర్మేషన్? మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. బాయ్.